బీహార్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఆరా పట్టణంలోని తనిష్క్ బంగారం షోరూంలో సిబ్బందిని తుపాకులతో బెదిరించి 25 కోట్ల రూపాయల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. ఈ తతంగం మొత్తం బంగారం షోరూంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. 6 దుండగుల్లో 2-3 హెల్మెట్లు, మాస్కులు ధరించగా మిగతా వారి ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నగలు ఎత్తుకెళ్లిన అనంతరం పోలీసులు నిందితులను వెంబడించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య కాల్పులు జరగ్గా 2 నిందితులకు గాయాలయ్యాయి. బీహార్లో సినీ ఫక్కీలో బంగారం నగల చోరీ జరిగింది. కొందరు దుండగులు బంగారం నగల షోరూంలోకి ప్రవేశించి సిబ్బందిపై తుపాకీ గురిపెట్టి నగలెత్తుకెళ్లారు. సోమవారం ఉదయం 10 గంటలకు షోరూంను తెరవగా 6 దుండగులు తుపాకులతో లోనికి ప్రవేశించారు. భద్రతా సిబ్బంది వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకుని తమ వద్దనున్న ఆయుధాలతో షోరూం సిబ్బందిని దుండగులు బెదిరించారు. షోరూం సిబ్బంది మొత్తాన్ని ఒకచోట ఉంచి అల్మరాలు, పెట్టెలో ఉన్న నగలను మొత్తం దోచుకున్నారు. ఈ సమయంలో షోరూం సిబ్బంది ఒకరు రాగా దుండగులు అతడిపై దాడి చేశారు. ఈ దృశ్యాలన్నీ షోరూంలోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. దుండగులు నగలతో ఉడాయించగానే షోరూం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాకీలు వారిని వెంబడిస్తూ వెళ్లగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 2 నిందితులకు గాయాలయ్యాయి. ఆభరణాలతో పాటు నగదును కూడా నిందితులు ఎత్తుకెళ్లారని షోరూం మేనేజర్ తెలిపారు. అయితే ఎంత డబ్బు కాజేశారో తెలియాల్సి ఉందని చెప్పారు. సుమారు 25 కోట్ల రూపాయల విలువైన బంగారం నగలను దుండగులు ఎత్తుకెళ్లారని ఆయన వెల్లడించారు. 25 నుంచి 30 సార్లు ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదని షోరూంకు చెందిన సిబ్బంది ఆరోపించారు. 600 మీటర్ల సమీపంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నా పోలీసులు వేగంగా స్పందించలేదని చెప్పారు. తనిష్క్ షోరూంలో 5 నుంచి 6 దుండగులు దొంగతనానికి పాల్పడ్డారని భోజ్పూర్ ఎస్పీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.